ఉస్మానియా గడ్డ సవాళ్ల అడ్డా ఉద్యమాలకు ఊపిరిలూదిన ఓయూ సాక్షిగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. విద్యార్థుల్ని అరెస్ట్ చేసి యూనివర్సిటీకి వెళ్లడం సరికాదు, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా వెళ్లాలని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు హరీష్ రావు. అయితే తాను డిసెంబర్లో గన్మెన్లు లేకుండా వర్సిటీకి వస్తానన్నారు ముఖ్యమంత్రి. మరోవైపు కేసీఆర్ కట్టించిన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించి ఆయనదే అభివృద్ధి చేసుకున్నట్టు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్. ఉస్మానియా యూనివర్సిటీలో నూతన భవనాల్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. అబద్ధపు ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. లేదు హైడ్రాన్ కూలగొట్టండి అంటారు. మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు, సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా, మా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, మా ఆస్తి అంతా తడిచిపోయింది, ఏం చేయాలి సార్ అని. సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి, రేషన్ కార్డు ఇస్తే వద్దండి, ఏది చేసినా వద్దంటారు. ఈ వద్దనేటోళ్ళని ఏమనాలో మీరే చెప్పుర్రి. ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా 20 నెలల్లో. సింహాలు ఏనుగులు తెలంగాణలో లేవన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి, మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దవ్వండి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? తిట్టడం, కేసులు పెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు హరీష్ రావు. అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. ఏది కొనేళ్ళది, ఏది పూర్తిగా కాదు. ఏమనంటే తిట్టుడు, ఒర్రుడు, గడబడి చేసుడు, కేసులు పెట్టుడు, ఇంతకు మించి ఏమైనా ఉన్నదా తల్లి? కోదండరాంను మళ్లీ మండలికి పంపుతామన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం, ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం. విద్యార్థుల్ని అరెస్ట్ చేసి ఓయూకు వెళ్లడం కాదు, దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా వెళ్లాలని సవాల్ విసిరారు హరీష్ రావు. ఏది ఏవైతే ఇంకేందో ఎగబెట్టినాను, ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసులు లేకుండా ఒక్కడివి రా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, ఈయన కూడా వచ్చిండు. అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి, అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. అయితే తను మళ్లీ డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా వస్తానన్న రేవంత్ రెడ్డి విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్తానన్నారు. మళ్ళీ నేను వస్తా, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు శంకించలేరు. కేసీఆర్ కట్టించిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేయడం కాదు, ఉస్మానియా విద్యార్థులకు ఇచ్చిన హామీలని ముఖ్యమంత్రి నెరవేర్చాలన్నారు కేటీఆర్. ఆ కాలేజీలు కట్టింది కేసీఆర్ గారి నాయకత్వంలో మన సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ బిల్డింగులు కట్టింది, హాస్టల్ బిల్డింగు, ఇంకో బిల్డింగ్ 2 కూడా కట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇక రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. జాబ్ క్యాలెండర్ పై నిలదీస్తారని విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు బీఆర్ఎస్ నేతలు.